యెషయా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, నా దేవుని ఉపదేశమును చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొటేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమునైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధికి కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యము వ్యర్థం, అది నాకు అసహ్యం. పుట్టించు దోపార్పణం, దానినికను తేకుడి. అమావాస్యు, విశ్రాంతి దినమును, సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఇవన్నీ అంతకుముందు బలి అర్పించటానికి పాత నిబంధనకు ఏమండి అవసరం. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? ఒకేసారి ఆయన బలి పశువుగా మన కొరకు అర్పించబడ్డాడు. అయితే మనం ఇప్పుడు ఏ బలులు అర్పించాలి? మనం అడిగితే ఇస్తాం, మనకు కలిగిన వాటిలో. దావీదు అంటాడు కదా, మందిరము నిమిత్తమై మణుగులు ఏమండి బంగారాలు, వెండి తీసుకొచ్చి ఇచ్చినటువంటి వారిని బట్టి మనకు సామర్థ్యము కలిగిన దానిలో నుంచి మన దేవుని కొరకు మనం ఎంతైనా ఇస్తున్నాం. ఓకే, మీరు ఇచ్చేవారో ఈనోరు నాకు తెలీదు. అక్కడ దావీదు అన్నమాట నేను చెప్తున్నా. అది ఇస్తాము. అయితే దావీదు అంటాడు, దేవుని నువ్వు కోరిన ఎడల ఏమండి మేము ఇస్తాం. కానీ నువ్వు అది కోరుకోవట్లా. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలి. కొట్టు చప్పట్ల గట్టిగా. విరిగి నలిగిన హృదయం అంట ఆయనకి ఇష్టమైందంటండి. ఏది ఇష్టమంటే దేవునికి? విరిగి నలిగిన హృదయం. ఈరోజు మనం ఏది అప్పగించాలి దేవునికి? విరిగి నలిగిన హృదయాన్ని అప్పగించుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులరా, విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుణ్ణి స్తుతించి ఏమండి ప్రతి ఒక్క పరిస్థితిలో దేవునికి అంకిత భావంతో మనల్ని మనము అప్పగించుకోవాలి. ఎందుకంటే ఎవరు కాళ్ళు కాదు మనం ఎరగొట్టాల్సిందే, ఎవరు చేతులు కాదు మనం తీయాల్సిందే, ఎవరి కనుగుడ్లు కాదు మనం తోడాల్సిందే. ఏమండి దేవుని సన్నిధిలో కోపం వస్తేనా కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, గుడ్లు తోడతా, ఇది కాదు మనం అనాల్సింది. లోకంలో మాటలయ్యి నువ్వు గుడ్లు తోడొద్దు, నువ్వు ఎరగొడితే నిన్ను ఎరగొడతారు ఇంకొకళ్ళు. ఏమండి తల దన్నేవాడు ఉంటే దాన్ని దన్నేవాడు ఉంటాడు. ఈరోజు ఆవేశాలకి కోపాలకు దారి తీయకూడదు. అవి చాలా అనార్థాలు తెస్తాయి. మనుషులందరూ డిప్రెషన్లో ఉండరు. ఒకటంటే ఒకటి అర్థం అవుతూ ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే ఏమండి సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయమైన అలంకారాన్ని ధరించుకొని ఎదుటివాని ఎడల సాత్వికమైనటువంటి మనసుతోనట దేవుని సన్నిధిలో ప్రవర్తించాలి. యేసయ్య ఎదుటిగొడు నువ్వు అలాగూ నడుచుకోవాలి. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. కాబట్టి మన హృదయం ఏం చేసుకోవాలంటే శుద్ధి. నా మాట అక్కడ ఉన్నమాట, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. రోజు మనం శుద్ధి చేసుకోవాలా. ప్రార్థనకు కూర్చునే ప్రతి ఒక్క వ్యక్తి ఏం అడగాలో తెలుసా? ప్రభా నేనేమైనా నీ ఎదుట అవిధేయతతో ఉన్నానా అని చెప్పి, ఈరోజు ఎక్కడ తప్పిపోయానయ్యా అని చెప్పి మొదట నీవంట చర్చ చేసుకోవాలంట. రీసెర్చ్ అన్నమాట.
భక్తుడు ప్రార్థన చేస్తాడు 139 చివరిలో, తీయనక్కర్లేదు, ఏమంటాడు తెలుసా? నీకు ఆయాసకరమైన ఏవైనా నా ఎందున్నవేమో చూడు, నీ మార్గములలో. ఎంత మాట అడుగుతున్నాడండి? నీకు ఆయాసకరమైనది నా ఎందు ఉందేమో చూడు అని చెప్పి దాన్ని మార్చుకుంటానంటున్నాడు. మార్చుకోవాలి ప్రియులారా. మార్పు లేకుండా మనం ఉండటానికి వీలు లేదు. మార్పు లేనంత వరకు కార్యాలు మనము చూడలేము. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాల్లో మార్పు నొందిన వారమయ్యట బిడ్డల వంటి వారిగా, విరిగి నలిగిన మనసు. ఎగ్జాంపుల్ దేవుడు చెప్పారు. దేవుని రాజ్యంలో మనం ఉండాలి అంటే ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని, పరలోక రాజ్యం ఎవరిదంట? ఇలాంటి వారిది. ఈ చిన్న బిడ్డ లాంటి వారిదేనట. కాబట్టి చిన్న బిడ్డ మనసు ఎలా ఉంటుంది? వాడికి తెలియదు. ఏమండి, ఏదన్నా మర్చిపోతాడు. రే మా ఇంటికి రామాకంటే ఏమన్నా తల్లిదండ్రులైనా కూడా రావద్దు అన్నాడు మా అన్నయ్య. రాను, అమ్మైనా లెక్క చేయను, నానైనా. ఆవేశం మీద బతుకు మారలేదనుకో, రే నువ్వు సచ్చినా నా శవం కాడికి రాకూడదు అంటారు. అంత మాత్రం సస్తే రావా? ఎందుకంటారు అంత మాట? నీ మొహం చూడకూడదు అంటారు. మార్పు లేని దాన్ని బట్టి అంటారు. మార్పు చెందిన తర్వాత నువ్వు వచ్చేం చేయాలా? నీ మొహం చూపిస్తే గుండెలకు అద్దుకుంటాడు. కన్న తల్లి అయినా, తండ్రి అయినా, రక్త సంబంధి అయినా. దేవునికి మహిమ కలుగునుగాక.